ఓకే. నాగ చైతన్య గారి 'వృషకర్మ' టీజర్ వచ్చేసింది. యామ్ ఐ ఎక్సైటెడ్ అంటే మాత్రం 'కార్తీక్ దండు', 'విరూపాక్ష' డైరెక్టర్ మళ్ళీ వస్తున్నాడు. అది మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది చాలా. అదొకటి ఓకే. చేయబోతున్నాడు అని ఒకటైతే ఉంది గ్యారంటీగా. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ అయిందా? 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ నాగ చైతన్య గారు వస్తున్నారు. రియల్లీ హోప్ ఇది బాగుండాలని. రిలీజ్ డేట్ ఏంటో తెలీదు. నేనేమి చూడలేదు. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందానండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'వృషకర్మ' గ్లిమ్స్ అంట టీజర్ కూడా కాదు. హుహు. సూపర్ రైటింగ్స్. ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్స్క్రైబ్ ఓహో! ఓకే. ఓకే. ఒరేయ్! ఏదో అయింది. దీనమ్మ చేతులొస్తున్నాయేంది నోట్ సీజీ కేక. ఈళ్ళెవరు? వాట్ ద హెల్? శక్తి మేల్కొన్నప్పుడు సృష్టి ధర్మం తప్పినప్పుడు ఓకే. ఇది ఒక వృషకర్మని ఎంచుకుంటుంది. వారమ్మా! ఒరేయ్! వృషకర్మ. అన్నీ మూసుకొని థియేటర్‌కెళ్ళి చూస్తా దీన్ని. అన్నీ మూసుకొని పోతా. దీనమ్మ! నాకు స్టార్టింగ్ నుంచే కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉండే. బట్ ఓరేయ్! ఇది స్టార్టింగ్ నుంచే లైక్ వీడో లైక్ వాట్ ఈస్ ఈయన మన 'లాపతా లేడీస్‌లో' హీరో ఓకే. అదంతా ఓకే గానీ, అమ్మ బాబోయ్! నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ఇక్కడ ఇది చాలా 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 పెద్దగా ఉంది. అట్లా లిటరల్లీ అక్కడ నువ్వు చూస్తే ఇక్కడ ఈ గబ్బిలం ఎట్లయితే చంపేసిందో, చంపిన దాన్ని ఇక్కడ తీసిండు. ఆ గబ్బిలం నోట్లోకించి తెచ్చి వాడిని అట్లా చంపాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినట్టు. సో, ఆ గబ్బిలం అలా ఎళ్లి వాడిని అలానే చంపింది. అమ్మో! 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 సీజీ చాలా బాగుంది బ్రో. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గ్రెయిన్ వాడారు. చాలా వరకు కవల్ని గ్రెయిన్ వాడారు. చాలా వరకు నాయిస్ ఉంది, గ్రెయిన్ ఉంది. కవల్ని పెట్టిర్రు అట్లా. అది నాకు నచ్చింది. అదొక ఎస్థెటిక్ ఇచ్చింది గ్యారంటీగా. ఇదేదో చూస్తున్నాం అని చెప్పేసి. బ్రో ఈ షాట్ చూసి నిజంగా తెలుగు సినిమా అనుకుంటాను. దట్ వాస్ సూపర్. మస్తు అనిపించింది. ఎందుకో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అట్లా అలా 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 ఎళ్ళింది. ఎలా ఎళ్ళింది కథం. ఐ థింక్ ఎవరు చనిపోయేదెవరు? ఐ థింక్ ఆయన పేరు ఉంటది బ్రో. ఆయన పేరు మర్చిపోయాను నేను. మన ఈ ఈ నగరానికన్నా సారీ 'కీడాకోలా'లో ఉంటాడు. ఇంకా చాలా సినిమాలున్నారు. ఈ మధ్యలో చాలా సినిమాలో కనబడుతున్నారు. ఏ ఏ ఏ ఏ అమ్మ బాబోయ్! సో, ఏ రేటెడ్‌కెళ్తున్నారు. సో, ఏ రేటెడ్ ఆబ్వియస్‌లీ సూపర్ షాట్ అది. సూపర్ షాట్. చాలా బావుంది. సో, ఇట్లా వాట్ యూ కాల్ ఇట్ ఇట్లాంటి వాళ్ళతోటి హి ఈస్ ద విలన్. వీళ్ళందరిని ఇట్లా చంపుతున్నాడు. సంథింగ్ ఏదో చేస్తున్నాడు. ఇదొక దుష్ట శక్తి. మనకు క్షుద్ర పూజలు కాదు గానీ ఇంకేదో శక్తి ఉంది. సో, ఈ శక్తులతో పాటు ఇంకా ఏదో ఉంది. సో, వీటన్నిటిని ఆపడానికి ఒక ఆర్కియాలజిస్ట్ సమ్ కైండ్ ఆఫ్ అన్‌చార్టెడ్ మీట్స్ క్షుద్ర పూజ కైండ్ ఆఫ్ ఎస్క్ సినిమానే 'వృషకర్మ' అనిపిస్తుంది. నాకు నచ్చింది. ఓకే. 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 మ్యూజిక్ కుమ్మిండు మ్యూజిక్ అయితే. సో, యాహ్! ఆర్కియాలజిస్ట్ ఇదంతా ఆర్కియాలజికల్ సిట్యుయేషన్ ఇదంతా. దీంట్లో మన సింపుల్ అనుకోండి మన 'అన్‌చార్టెడ్' మీట్స్ 'అరుంధతి' బావుంటది. ఇంకేం వద్దయ్యా బావుంది. నాకు నచ్చింది. నాకు నచ్చింది. దిస్ ఈస్ గుడ్ సీరియస్‌లీ. అంటే లైక్ దీంట్లో మన హీరో వస్తాడు. ఆబ్వియస్‌లీ ఈవెన్ మన దీని పేరేంటి 'విరూపాక్షలో' గూడా అలానే ఉంటది. హీరోకి దానికి సంబంధం ఉండదు. బట్ ఆయన అలా ఇరుక్కపోతాడు దాంట్లో. తర్వాత హీల్ సాల్వ్ ద హోల్ వన్ తర్వాత క్లైమాక్స్‌లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటది. సూపర్ ట్విస్ట్ అది. సో, అట్లాంటి ట్విస్ట్‌లు అయితే బావుంటాయి. లైక్ నాకైతే నచ్చుతుంది.
సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఫస్ట్ ద సెటప్పే నాకు నచ్చింది. లైక్ అది బాగుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఎలా కనెక్ట్ చేస్తారు. సో అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ని వీళ్ళు ఎలా ఆపగలుగుతారు. దట్ ఈస్ ద పాయింట్ అన్న ఫీలింగ్ అన్నట్టు. సో ఎక్సైటెడ్ ఫర్ దట్. ఎక్సైటెడ్. నాకైతే నచ్చింది అయ్యా. సూపర్. ఇంకేం మాట్లాడలేను. నాకైతే నచ్చింది. సూపరు. ఐ థింక్ ఈ ఎక్లిప్సెస్ ఏవైతే ఉన్నాయో గ్రహణాల మీద కూడా డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ లోగోలలో కూడా గ్రహణాలు ఉన్నాయి. సో చాలా చూపిస్తున్నారు. గ్రహణం అయ్యేలోపు వాడిని చంపేయాలి. గ్రహణం అయితే కనుక వాడికి శక్తి ఎక్కువ వచ్చేస్తే వాడు ఇంకా వాడిని కూడా ఆపలేడు. అట్లాంటి పాయింట్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ మనకి లోగోలలో కూడా గ్రహణాలు ఉన్నాయి. కార్తిక్ దండు డైరెక్టరు, ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారు, ఇషాన్ సక్సేనా. నైస్. సినిమాటోగ్రఫీ ఏమైనా కంప్లైంట్ ఉంటే అదే అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఇది కొంచెం ఏస్థెటిక్‌గా వాళ్ళు కొంచెం కావాలని అట్లా యూజ్ చేసినట్టు అనిపించింది. ఎక్కువ నాయిస్ కావాలనే ఉంది. మిగతా ఎక్కడ చూసినా కానీ పర్లేదనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే నాయిస్ అయితే గ్యారంటీగా ఉంది. నాయిస్ కావాలనే పెట్టారా? లైక్ ఏస్థెటిక్ వైస్‌గానే పెట్టారా? లేదు నార్మల్‌గానే లైక్ ఏదో ప్రాబ్లమ్ ఉంది అనుకుంటున్నాను. నాకు తెలీదు గానీ సినిమా రిలీజ్ డేట్ ఇంకా తెలీదు మనకి. ఎప్పుడు ఇంకా తెలీదు. సో ఐయామ్ ఎక్సైటెడ్. నాకైతే నచ్చింది. మీరు చూసారా? చూడాలనుకున్నారు కింద కామెంట్స్‌లో పెట్టండి. నవీన్ ఉలి. ఓకే. సరే. మీ థాట్స్ ఏంది కింద కామెంట్స్‌లో చెప్పండి. ఐ లైక్డ్ ఇట్ బ్రో. చాలా బాగుంది. అండ్ కాంట్ వెయిట్. ఐ థింక్ ట్రైలర్ కూడా ఇదే రేంజ్‌లో ఉంటే దిస్ మైట్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026. ప్రొడక్ట్ లిస్ట్‌లో పెట్టలేదు. సో ఇది వచ్చింది కాబట్టి, ఇది బాగుంది కాబట్టి మేబీ పాడొచ్చేమో. నాకైతే నచ్చింది. మీకెలా అనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.